ఇప్పుడు పౌలు గారు కూడా చూడండి, పరిశుద్ధులందరిలో అత్యల్పుడను నేను. వాస్తవానికి దేవుడు ఇచ్చినటువంటి, పౌలు గారికి ఇచ్చినటువంటి జ్ఞానం సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షించింది కొంతమందినే, ఆ తర్వాత పేతురు గారు రక్షించేందుకు మరికొంతమందినే. కానీ పౌలు గారు రక్షణ పొందిన తర్వాత, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత కొన్ని వేల సంఘాలను కదిలించి, సంఘాలనే పురికొల్పి రేపి దేవుని పిల్లలుగా, దేవుని యొక్క సారూప్యములకు వారు వచ్చినట్లుగా అపోస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పౌలు గారికి ఈ సారూప్యము, ఈ పరిశుద్ధులందరూ అత్యల్పుడైన నాకు దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకు స్తోత్రం కలుగునుగాక అని చెప్పుకుంటాడు. హల్లెలూయా. అంటే దీని యొక్క ఆంతర్యం ఏంటో తెలుసా? నాకు అన్నీ తెలుసు, నేను అందరికంటే గొప్పవాడిని, నేను అందరికంటే పెద్దవాడిని, నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడు కూడా మనం మిడిసిపాటు పడకూడదు. ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదిస్తుంటే ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఇంకా మనం తగ్గి ఉండాలి. ఏం చేయాలి? తగ్గి ఉండాలి. ఇంకా ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని సామెత ఉంది కదా. ఆ సామెత ప్రకారంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంటే ఆ ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏం చేయాలి? తగ్గించబడుతుంది. ఆ తగ్గింపే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా, ఇంకా దీవెనకరంగా తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్పమైన గ్రామాన్ని ఘనపరచడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. అల్పులమైనటువంటి మనల్ని దేవుడు పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఆ కృపను, ఆ భాగ్యాన్ని మనం పొందుకునేటట్లుగా దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించి, పరిశుద్ధులు అత్యల్పులమైనటువంటి మనకి, పరిశుద్ధత లేనిటువంటి మనకి ఆ పరిశుద్ధత అనుగ్రహించి, ఆయన సారూప్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, మనల్ని క్రీస్తు రాకడకు సిద్ధపరచున్నట్లుగా ఆ దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించును గాక.